రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటన కొనసాగుతోంది. వరుసగా 3వ రోజు సీఎం బృందం పెట్టుబడుల సాధనకు యత్నిస్తోంది. పెట్రోలియం వర్సిటీలో భాగస్వామ్యమై అరాంకోతో డిజిటల్ విశ్వవిద్యాలయం స్థాపనపై పేటీఎం వ్యవస్థాపకుడు విజయశేఖర్ శర్మతో చర్చలు జరిపారు. వ్యవసాయం, కోస్తా తీరం అభివృద్ధిపైన వివిధ సంస్థలతో ముఖ్యమంత్రి సంప్రదింపులు చేశారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పెద్దాయన చిత్రపటానికి నివాళులర్పించారు. సహజవాయు నిక్షేపాల నిలయమైన నవ్యాంధ్ర అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం దావోస్లో పెట్టుబడుల వేట కొనసాగిస్తోంది. చమురు, సహజవాయువు, రిఫైనరీ రంగాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న సౌదీ సంస్థ ఆరాంకో ప్రెసిడెంట్ అమీన్ హెచ్ నాసర్తో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏర్పాటయ్యే పెట్రోలియం విశ్వవిద్యాలయంలో భాగస్వామి కావాలని విజ్ఞప్తి చేశారు. భారత్లో చమురు రిఫైనరీ ఏర్పాటు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు అమీన్ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న వనరులు, అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు. సౌదీ అరేబియాలో తమ సంస్థను పరిశీలించడానికి ఓ బృందాన్ని పంపాలని వారు సీఎంను కోరారు. అలాగే 15 రోజుల్లో తమ బృందం ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తుందని ఆరాంకో ప్రెసిడెంట్ నాజర్ చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో డిజిటల్ విశ్వవిద్యాలయ స్థాపనకు ముందుకు వస్తే పూర్తి సహకారం అందిస్తామని విజయశేఖర్ శర్మకు సీఎం ప్రతిపాదించారు. పేటీఎం తీసుకువచ్చే కొత్త సాంకేతిక పద్ధతుల్ని తొలుత ఆంధ్రప్రదేశ్కే అందిస్తామని విజయశేఖర్ హామీ ఇచ్చారు. వెంచర్ క్యాపిటల్ ఫండ్ సంస్థ సెక్వియా ప్రతినిధులతోనూ ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. రాష్ట్రంలో వ్యవసాయ దిగుబడులు పెంచేందుకు అవసరమైన సాంకేతిక పరికరాలు అందించాలని ఫుజిసు సంస్థకు సీఎం విజ్ఞప్తి చేశారు. నేలలో తేమ శాతాన్ని ఖచ్చితంగా కొలిచే సెన్సర్లు, నీటి పరిమాణ వివరాలు తెలిపే పరికరాలు అందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ అవసరాలు గుర్తించడానికి త్వరలో ఒక బృందం అమరావతిలో పర్యటిస్తుందని సంస్థ ప్రతినిధులు హామీ ఇచ్చారు. ఉప్పునీటిని తాగునీటిగా మార్చడంలో ఎంతో ప్రసిద్ధి చెందిన లూమిన్ వరల్డ్ సంస్థ సీఈఓతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. సౌరశక్తితో ఉప్పునీటిని మంచినీటిగా మార్చగల సాంకేతికత తమ దగ్గర ఉందని వారు వివరించారు. బొగ్గు నుంచి సైతం కాలుష్యరహిత విద్యుత్ ఉత్పాదన అందించగల సాంకేతికత తమ సొంతమని చెప్పారు. ఏపీలో అవకాశాలను పరిశీలించడానికి వచ్చే నెలలో తమ ప్రతినిధులు వస్తారని సంస్థ సీఈఓ జొనాథన్ షిమిట్ తెలిపారు. ఎన్టీఆర్ 21వ వర్ధంతి సందర్భంగా దావోస్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం తారకరాముడి సేవలను గుర్తు చేసుకున్నారు. పెద్దాయన కలల్ని నిజం చేయడమే ఆయనకు సముచిత నివాళి అన్నారు. సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.